ఏంటండి? ఏయ్, ఏంటే మీ నాన్న కొవ్వు మరి ఎక్కువైందా? అక్కడ అందరూ ఉన్నారని ఊరుకున్నా, లేదంటే మీ నాన్న సంగతి. ఏమండి, మా నాన్నేమి తప్పుగా మాట్లాడలేదు కదా? కొట్టానంటే నువ్వు లూజ్ లాగా మాట్లాడతావని నాకు తెలుసు, కానీ మీ నాన్న పిచ్చోడైపోయినట్టున్నాడే. చూడు, ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలానే మాట్లాడాడంటే మావయ్యని కూడా చూడను. వెళ్ళి చెప్పు మీ నాన్నకి. లేదండి, ఇంక మా నాన్నేమి మాట్లాడరు. మీరు రండి. మాట్లాడిని చూస్తా వాడి సంగతి. ఇదిగో, ఇంకో 5 నిమిషాల్లో ఇక్కడ నుంచి బయలుదేరాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పద లోపలికి. సరే అండి, మీరు రండి. పద. మనుషులకి ఇష్టం ఉన్నా లేకపోయినా దైవ ఇష్టం వేరే ఉంటుందండి. ఆడించేవాడు పైన ఉన్నాడు, మనం ఆడేవాళ్ళమే. అది చెడైనా మంచైనా ఆయన సిగ్నల్ ఇస్తూ ఉంటాడు, మనం అర్థం చేసుకోవాలంతే. అసలు నిజం చెప్పాలంటే నాన్న, మీ మాటలు వింటూ వాళ్ళు పెళ్లి గురించి మర్చిపోయేటట్టున్నారు. మేము కొంచెం ఇంటి గురించి మాట్లాడుతున్నాం, కొంచెం అర్జెంట్ ఉంది, క్షమించండి. మా అల్లుడు కూతురు ఎప్పుడూ ఇంతేనండి. ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉందనుకోండి, అదిగోండి అలా వెళ్ళి మాట్లాడుకుంటారు. రా, ఇదిగో త్వరగా ఇవ్వు. తీసుకోండి. తీసుకోండి. తీసుకోమ్మా. తీసుకోమ్మా. నాకు గ్రీన్ టీ. ఏంటి గ్రీన్ టీనా? అది మా దగ్గర లేదమ్మా. మా దగ్గర ఉండేది అదిగో నార్మల్ టీ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గ్యారంటీగా తెచ్చి పెడతాను. ఇదిగో అల్లుడు గారు, కాఫీ తీసుకోండి. నాకొద్దు. ఏంటమ్మా? ఏమా శ్రీప్రియ, ఆ ఫోటోలో ఉన్నది నువ్వేనా? అవునండి సార్, ఆ ఫోటోలన్నీ తనవేనండి. తను పాడటంలో ఆడటంలో అన్నింటిలోనూ ఫస్టేనండి. రమణి, చూసావా? తను పాడని స్టేజ్ లేదు, తీసుకొని ప్రైజ్ లేదు. చిన్నప్పటి నుంచే తను చాలా షార్ప్ అండి. తనని చూసిన అందరికీ చాలా ఆశ్చర్యం వేసిందండి. తను నాకు పుట్టిన కూతురా అని. అలా కాదు నేను చెప్పింది, తాను చాలా తెలివైందని చెప్తున్నానండి. ఓ, మా మొత్తం వంశంలో ఎవ్వరూ లేరు దీనిలాగా తెలివైన వాళ్ళు. అందుకే జనాలకి చాలా ఆశ్చర్యం. వెరీ గుడ్. నాన్న, వీళ్ళిక్కడ కార్డ్ ఇచ్చి మళ్ళీ ఇంటికొచ్చి ఊరికెళ్ళాలి. లేట్ అయిపోతుంది నాన్న. మీరు పత్రిక ఇవ్వండి, మనం బయలుదేరదాం. సరే, ఒక ప్లేట్ ఇవ్వండి అమ్మా. అమ్మా, వెళ్ళమ్మా. కుటుంబంతో సహా పెళ్లికొచ్చి వధూవరులని ఆశీర్వదించండి. తప్పకుండా రండి. అయ్యో, వస్తామండి, తప్పకుండా వస్తాం. మీతో మాట్లాడుతుంటే అసలు టైం అనేది తెలియడం లేదు. మీరు చాలా జోవియల్గా మాట్లాడుతున్నారు. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి. తప్పకుండా తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం. అవును, నాకు హైదరాబాద్ లో పెద్ద పనేం లేదండి, కానీ మీ ఇల్లు చూడడానికి మాత్రం ఖచ్చితంగా వస్తాం. తప్పకుండా రండి. మరి బయలుదేరుతామండి. మంచిదండి, వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. అల్లుడు గారు, ఇదిగో జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఏంటమ్మా, కలెక్టర్ చదువుతున్నావు కదా, బాగా చదువుకోమ్మా. చదువుకుంటాను. ఇదిగో, నువ్వు గ్యారంటీగా కలెక్టర్ అయిపోతావు. ఆ దేవుడి ఆశీర్వాదం నీ పైన ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ అంకుల్. చదువుతుందిలే నాన్న, చదువుతుంది. మేము బయలుదేరుతామండి. మేము వెళ్ళొస్తామండి. తన జీవితాన్ని పాడు చేసుకోవడానికి బయలుదేరిన అమ్మాయి పేరేంటి? సాధన. గోవిందా గోవిందా. అంతా బాగా జరిగిందా? సంతోషమే కదా? అంతా బాగా జరిగింది సార్. నేను మీరే సింపుల్ అనుకున్నాను,
కానీ మీ వియ్యంకులందరూ మీకంటే చాలా సింపుల్ సార్. సంతోషం. వారంతా ఎంత చదువుకున్నారు, ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, అయినా కూడా ఎంత బాగా మింగిలవుతున్నారు. ముఖ్యంగా ఆ శ్రీప్రియ వాళ్ళ ఇంట్లో మాత్రం చాలా సంతోషం అనిపించింది. అన్నట్టు నేను కూడా నా ఎంటైర్ లైఫ్ గురించి ఇన్ని రోజులు అస్సలు ఆలోచించలేదండి. కాని వీళ్ళందర్నీ చూశాక నేను కూడా వీలైనంత తొందరగా హైదరాబాద్లో అంతా సెట్ చేసేసి ఇక్కడ విజయవాడకొచ్చి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నానండి. ముందా పని చేయండి, నేను అన్ని చూసుకుంటాను కదా. ఆ, అవునవును. ఆ, ఏవండి, బస్కి లేట్ అవుతుంది. బాగా పొద్దుపోయింది ఇప్పటికే. అవును సార్, బస్కు టైం అవుతుంది, మేము బయలుదేరుతామండి. బస్సు గురించి మీరేం ఆలోచించకండి. అక్కడ అందరూ మనకు తెలిసిన వాళ్లే. ఒక్క మాట చెప్తే చాలు, ఒక్క అడుగు కూడా ముందుకెళ్లరు. భలేవారే. ఏమండి, చూసారా మీ అల్లుడిని? చూడు ఎలా మారిపోయాడు ఒక్క నెలకే. అంతా మీ అమ్మాయి చేసిన ప్రభావం అండి. కొంచెం కొంచెంగా మారుతున్నాడు. వీడు పూర్తిగా మారకముందే పెళ్లి చేసేయాలి వీళ్ళకి. భలేవారే. ఏవండి, ముహూర్తం చీర గురించి అయ్యో, ఈ సంతోషంలో ఒక ముఖ్యమైన విషయం మేము చెప్పడం మర్చిపోయామండి. రేపొచ్చే బుధవారం రోజు బాగుందన్నారు. అందుకే ఆ రోజు ముహూర్తం చీర తీసుకుందామని. ఆహా, నేను కూడా ఆ విషయం గురించి మాట్లాడదామని అనుకున్నా. చెప్పండి సార్. నేను హైదరాబాద్కు ఒక పని మీద వస్తున్నాను. అది మంగళవారమో బుధవారమో. రోజు బాగుంది. అలా అయితే ఆ చీర ఆ రోజే తీసుకుందాంలే. అలాగే కానిద్దాం సార్. అమ్మకు కూడా ఒక మాట చెప్దామండి. అవునవును. అమ్మ భోజనం చేసి టాబ్లెట్లు వేసుకుని పడుకుందండి. తనని ఇబ్బంది పెట్టవద్దులేండి. నేను చెప్తానులేండి, వదిలేండి. అలాగేనండి. సరే అండి, వస్తామండి. వెళ్ళొస్తామండి. మంచిది. రే శివ, వెళ్ళొస్తాం బాబు. వెళ్ళి బస్ దగ్గర వదిలిపెట్టారా? అలాగే అన్నయ్య, పదండి. వెళ్ళొస్తామమ్మా. వస్తామమ్మా. అన్నయ్య, మంగళవారం రోజు 2 కార్లు రెడీ చేస్తే సరిపోతాయి కదా? ఎందుకు 2 కార్లు? వీళ్ళందరూ వస్తారు కదా మనతో పాటు. వీళ్ళంతా ఎందుకు? డబ్బులు నేనిస్తాను, చీర షాప్ ఓడిస్తాడు. మధ్యలో వీళ్ళందరూ ఎందుకు? చీరల షాప్కి వీళ్ళందరినీ తీసుకెళ్తే ఎక్కడవుద్దిరా మనకి? ఆ చీరని ఈ చీరని తలకాయ తినేస్తారు తెలుసా? వీళ్ళంతా రావడం ఏం అవసరం లేదు. ఇదిగో మనం తెచ్చింది కట్టుకుంటారు అంతే. శాస్త్రం కోసం శ్రీనివాస్ గారు వాళ్ళ భార్య వస్తారు. వాళ్ళ వెనకాల కూర్చుంటారులే. 1 కారు సరిపోతుంది. సరే అన్నయ్య.